హాయ్ అండి, నమస్తే. మన ఇంట్లో పాడైనటువంటి ఎవరికీ ఉపయోగపడినటువంటి డ్రెస్సులతో ఇలా ఒకసారి చేసి చూడండి. నేనైతే ఒక డ్రెస్ తీసుకున్నాను. మనకు కావాల్సిన మెజర్మెంట్లో ఇలాగ మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నేనైతే స్క్వేర్ షేప్లో ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలాగ 2 స్క్వేర్ పీసెస్ వస్తాయన్నమాట. మన ఇంట్లో ఇలాంటివంటి బ్యాగ్స్ ఉంటాయి కదండి, అవి కొన్ని రోజులకి చిరిగిపోతాయి. ఆ మెజర్మెంట్ ప్రకారం మనం తీసుకున్నాము అంటే సరిపోతుంది. అలాంటి ఒక బ్యాగ్ తీసుకోవాలి. ఈ క్లాత్ని మనం ఇలాగ సైడ్స్ 3 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. 3 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ పైన హ్యాండిల్ని మనం కట్ చేయాలి. ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన డ్రెస్సు ఇలా రివర్స్లోనే ఉండాలి. ఈ రివర్స్లోనే తీసుకొని ఇలాగ బ్యాగ్ని రైట్ సైడ్ నుంచి తీసుకొని ఇలా లోపలికి ఈ డ్రెస్సుని మనం స్టిచ్ చేసాం కదా 3 సైడ్స్, అది లోపలికి బ్యాగ్ లాగా పెట్టేసి సైడ్స్ మనం స్టిచ్ చేయాలి. ఇలా సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత మనము కింద భాగంలో 2 ఇంచెస్ లెంత్ 2 ఇంచెస్ విడ్త్ ఇలా స్క్వేర్ షేప్లో ఇలాగా మనము మార్కింగ్ చేసుకొని 2 సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ని మనం ఇలాగ నీట్గా జాయిన్ చేయాలన్నమాట. అంటే స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట. ఇలా వచ్చిన దాన్ని మనము రివర్స్ చేసుకున్నామంటే ఒక బ్యాగ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి మనము హ్యాండిల్స్ కానీ జిప్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలాగ జిప్ పెట్టుకోవాలి అనుకుంటే ఇలా చూసారా, అంత నీట్గా బ్యాగ్లా ఉంది కదా, పైన కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా జిప్ తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ మనము స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు జిప్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. జిప్ పెట్టుకునే ముందు మనము ఫస్ట్ హ్యాండిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఈ హ్యాండిల్స్ కోసం అనేసి ఆ బ్యాగ్ హ్యాండిలే ఉంది కదా, అది ఇలా కట్ చేసుకున్నాను. 1 ఇంచ్ వెడల్పుతో మనం ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ మన డ్రెస్సులో కూడా మనకు చాలా క్లాత్ ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా కట్ చేసుకొని అది లోపల పెట్టుకొని ఇలా హ్యాండిల్స్ అనేవి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బ్యాగ్ని పైన కొంచెం ఫోల్డ్ చేసి సెంటర్లోకి పెట్టుకొని అటు ఇటుగా మనము హ్యాండిల్ని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్లు ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఒక బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, నీట్గా ఉంది. మనం మామూలుగా ప్లాస్టిక్ కవర్ ఒకటే యూజ్ చేయకుండా ఆ బ్యాగ్తో పాటు మనం ఇలా క్లాత్ కూడా వేసి స్టిచ్ చేయడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఏదైనా వేసినా కూడా తెగిపోకుండా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.